క్రీస్తునందు ప్రియమైన వారులారా, మరణాత మన వరుడై ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారి నామం పేరిట మీకందరికీ శుభములు కలుగునుగాక. ఆమేన్. పరిశుద్ధులు ఎం దేవదాసాయి గారిచే రచింపబడిన పరమగీతార్థము అనే పుస్తకం యొక్క ఆడియో కంటిన్యూషన్. చల్లని గాలి వీచు వరకు, నీడలు లేకపోవు వరకు, ఇర్రివలను లేడి పిల్లవలను, కొండ బాటల మీద త్వరపడి రమ్ము. పరమగీతము 2వ అధ్యాయం 17వ వచనం. ప్రార్థన. నీ రూప లావణ్యమును గల వధువు సంఘము సిద్ధపరచుటకు నీ ప్రాణమును బలిగా ఇచ్చిన జీవదాతవైన ప్రాణప్రియుడా, నీకు స్తోత్రములు. నీవు చూపిన ప్రేమను ఎవరు గమనింపగలరు? నిన్ను ప్రేమించు వారే గమనింపగలరు. నిన్ను ప్రేమించి నిన్ను కలిగిన వారి స్థితి మానవ పలుకైనను వ్రాత అయినను వర్ణించలేదు. కనుక ఇట్టి అనుభవ రూపము మాకు కలుగునట్లు నీ పలుకులు మాకు వినిపించుమని త్వరగా రానయున్న క్రీస్తు వరుని నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరమగీతము 1-2 అధ్యాయములలో ఉన్న సంగతి అంతయు పెండ్లి కుమార్తె విశ్రాంతితో కూడిన సహవాసమందు పెండ్లి కుమారునితో ఉన్నది. ఇరువురి సంతోషకరమైన సహవాసము విశ్రాంతితో కూడినదై ఉన్నదని తెలియచున్నది. పరమగీతము 2:16 నందు ప్రియుడు ప్రియురాలిని ఆనందకరమైన పద్మములతో అనగా మర్మమైన మహిమానుభవముతో మేపినందున ప్రియుడు నావాడు, నేను అతని దాననని ఇరువురికి గల హక్కును ప్రకటించుచున్నది. 2:17 నందు కూడా ప్రియురాలు పాత నిబంధన కాలమందు చూపిన ఛాయారూపమైన విషయములు కనపరుచుటగాక ఆటంకములన్నీ దాటుకుని నీవే స్వయముగా త్వరపడి రావలనని పిలుచుచున్నది. చల్లని గాలి వీచు వరకు, నీడలు లేకపోవు వరకు, ముంగుర్తులలో నిండియున్న పాత నిబంధన కాలము ఈ 2 మాటలతో ప్రతిపాదించబడినది. ఈ 2 మాటలకు ఒకే అర్థము చెప్పవచ్చును. పాత నిబంధన కాలము రాత్రి కాలమునకు పోల్చబడినది గనుక రాత్రి కాలమైన పాత నిబంధన కాలపు ప్రజలు ఎప్పుడు తెల్లవారునా, పగటి కాలం ఎప్పుడు వచ్చునా అని అనుకొను ఆదరణ లేని హింస కాలం వంటిది. పాత నిబంధన కాల సంఘము పలికిన మాటలివి. ఇవి పరమగీతము వ్రాయబడిన కాలంలో పలుకవలసిన మాటలు కావు, కానీ నిశ్శబ్ద కాలంలో పలుకవలసిన మాటలు కాన పరమగీతము వ్రాయబడిన కాలం నుండి నిశ్శబ్ద కాలం వరకు ఆదరణ గల సంగతులు పాత నిబంధన సంఘమునకు అవసరమై ఉన్నవి. కనుక ప్రభువు శరీరధారి అయి వచ్చు వరకు ఆయనే అంతరంగ సంఘము వద్దకు వచ్చి ధైర్యపరచును. పాత నిబంధన కాలము రాత్రి కాలం వంటిది. ఆదాము హవ్వలు దేవునిని చూచి ఆయన స్వరము విని ఆయనతో సహవాసము చేసిన కాలము పగటి కాలం వంటిది. వారు దేవుని ఆజ్ఞను మీరి ఆయన సహవాసమును పోగొట్టుకున్న సమయము రాత్రి కాల ప్రారంభము వంటిది. పాప ప్రారంభ కాలము నుండి నీతి సూర్యుడైన క్రీస్తు ప్రభువు జన్మకాలం వరకు రాత్రి కాలము అనగా పాత నిబంధన కాలము. ప్రభువు జన్మకాలం నుండి ఆయన మరణకాలం వరకు ఉన్న కాలమే పగటి కాలము. ఆయన మరణకాలము నీతి సూర్యాస్తమయ కాలము. ప్రభువు యొక్క మరణము పగటి కాలమైనను మధ్యాహ్నం మొదలు 3 గంటల వరకు లోకమంతటను చీకటి కమ్మెను. లోకపు సూర్యుడు ఉన్నను నీతి సూర్యుడైన క్రీస్తు ప్రభువు అస్తమించినందున లోకపు సూర్యుడును అస్తమించినట్లాయను. కనుక అప్పటి నుండి రాత్రి కాలము ప్రారంభమైనది. అప్పటి నుండి క్రీస్తు ప్రభువు 2వ రాకడ వరకు ఉన్న కాలము రాత్రి కాలమే. ప్రభువు మార్కు సువార్త 13:35-38 నందు చెప్పిన ఉపమానము చూపిన ఈ కాలము రాత్రి కాలమని తెలియచున్నది. ప్రభుని 2వ కాలము సూర్యోదయ కాలము. పరమునకు వెళ్ళిన వారికి ఎప్పుడునూ పగటి కాలమే. ప్రకటన 21:25. రాకడకు వెళ్ళక మిగిలిన వారికి 7 సంవత్సరములు మహాశ్రమ కాలము రాత్రి కాలమే. 1000 ఏండ్లు పరిపాలన కాలము లోకమంతటికి పగటి కాలమే. పాతాళ వాసులకు ఎప్పుడునూ రాత్రి కాలమే. మత్తయి 8:12. చల్లని గాలి వీచు వరకు అనగా సృష్టిలో చీకటి గతించి తెల్లవారుజాము కాలమందు చల్లని గాలి వీచునట్లు పాత నిబంధన కాలపు చివర తెల్లవారుజాము కాలము వంటిది. అనగా నీతి సూర్యోదయ కాలమునకు ముందు కాలము. గాబ్రియేలు దేవదూత జకర్యాకు కనబడి నీకు కుమారుడు కలుగునని చల్లని శుభవార్త చెప్పెను. లూకా 1:13. వారి జీవితంలో వృద్ధులై ఇక సంతానం కలుగదని వారుకున్న కాలంలో ఈ చల్లని గాలి వీచినది. జకర్యా కుమారుడైన యోహాను
ప్రభువునకు 6 మాసములు ముందు వచ్చి ప్రభువు మార్గము సరళం చేసి మెస్సియా వచ్చునని నిరీక్షించుడి దేవుని ప్రజలకు మెస్సియా వచ్చివేసి ఉన్నాడని చెప్పి వారి అందరి దృష్టిని ప్రభువు వైపునకు మళ్లించెను. యోహాను 1:20. ఇదియు దేవుని ప్రజలకు చల్లని గాలి వంటిది కాదా? ఆ దేవదూతయే కన్యక అయిన మరియ యొద్దకు వచ్చి కనబడి, దేవుని ప్రజలైన యోధులు ఏ రక్షకుడైన క్రీస్తు కొరకు 1000 సంవత్సరముల నుండి కనిపెట్టినారో ఆ క్రీస్తు ప్రభువే నీ గర్భమందు జన్మించునని చెప్పిన శుభవార్త ఎదురు చూచుచున్న దేవుని ప్రజలందరికీ చల్లని గాలి వీచినట్లే కదా. లూకా 1:26-33. మానవులు దేవుని చూడలేరు కనుక ఆ దేవుడే మనిషిగా మరియ గర్భమందు జన్మించెను. ఈయన ఎంత గొప్ప దేవుడైనను మన మనుషుల వరుసలోనికి వచ్చినందున మానవులందరికీ ఈ శుభవార్త చల్లని గాలి వంటిది కాదా? ఆ దూతయే మరియకు ప్రదానం చేయబడిన యోసేపునకు స్వప్నమందు ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించును. ఆమె ఒక కుమారుని కనును. ఆయన ప్రజలందరి పాపముల నుండి ఆయనే రక్షించును. కనుక ఆయన పేరు యేసు. ప్రవక్త చెప్పినట్లు కన్య గర్భమందు జన్మించు కుమారుడు ఇమ్మానుయేలు. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడు. కనుక దేవుడే మానవ శిశువై మరియ గర్భమందు జన్మించును అను ఈ శుభవార్త యోసేపునకును ప్రజలందరకును చల్లని గాలి వంటిది కాదా? నీతిమంతుడైన యోసేపు దావీదు వంశంలోను గోత్రంలోను పుట్టినవాడు గనుక మరియను చేర్చుకుని దావీదు ఊరైన బెత్లెహేములో ప్రభువు జన్మించునను లేఖనము నెరవేర్పునకు యోసేపు ప్రజాసంఖ్య కాలమందు బెత్లెహేమునకు తీసుకుని వెళ్ళెను. దీనిని బట్టి దేవుని కుమారుడైన క్రీస్తు ప్రభువు యోసేపు కుమారుడని ఎంచబడెను. ఆయన ఎంత గొప్ప దేవుడైనను మనిషి వరుసలోనికి వచ్చి ప్రజా సంఖ్యలో వ్రాయబడినందున మన మనిషిగా ఎంచబడెను. సర్వజనులందరికీ ఈ శుభవార్త చల్లని గాలి వంటిది కాదా? ఆ దూతయే ప్రభువు జన్మించినప్పుడు మంద కాపురుల యొద్దకు వెళ్లి అగపడి, ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు అని దూత చెప్పిన శుభవార్త విన్నవారికి ఎంత చల్లని వార్త! వారి జీవితములకు ఎంత హాయినిచ్చిన చల్లని గాలి వంటిది. ఈ చల్లని గాలి వీచవలననియే పాత నిబంధన కాల సంఘము నిరీక్షించి అడిగినట్లు ఈ గీతము 2:15 నందు చూచుచున్నాము. నీడను లేకపోవు వరకు అనగా పాత నిబంధన కాలము రాత్రి కాలం వంటిది. ప్రభుని ఛాయారూపమును చూపునది. క్రొత్త నిబంధన అంతయు ప్రభుని నిజ రూపమును కనపరుచున్నది. కొలస్సీ 2:16-17, హెబ్రీ 8:5. పాత నిబంధన కాలమంతటిలో వ్యక్తులైన భక్తులలోను వాగ్దానములలోను ప్రవచనములలోను దర్శనములలోను దేవాలయములలోని ఉపకరణములలోను యాజకులు రాజులలోను బలులలోను ఆచారములలోను పండుగలలోను విశ్రాంతి అమావాస్య అనుచరణలోను పాత నిబంధన గ్రంథమంతటిలోనున్న క్రీస్తు ప్రభువును ఛాయారూపములు పాత నిబంధన విశ్వాసులెరుగుదురు గాని క్రీస్తు ప్రభువే వచ్చిన ఈ నీడలన్నీయూ పోవును. కాన ప్రభువే రావలనని ఈ వచనమునందు ప్రియుడు వచ్చిన నీడలు లేకపోవును గాన రావలనని పలుకుచున్నది. క్రొత్త నిబంధన కాల చివరి కాలమైన తెల్లవారుజాము కాలమందున్న వధువు సంఘముతో ప్రభువు ఇదిగో త్వరగా వచ్చుచున్నానని పలుకుచున్న శుభవార్త సంఘమునకు హాయిగా ఉన్నది. ఇదే చల్లని గాలి వీచు కాలము. ప్రియురాలైన వధువు సంఘము ఈ కాలమందు 1 కొరింథీ 13:12 నందున్నట్టు అద్దములో చూచునట్లు చూచుచున్నది, అనగా ఛాయారూపమును చూచుచున్నది గాన రాక కాలమందు మధ్యాకాశంలో ప్రియుని ముఖాముఖిగా చూచును కాన ఇక ఛాయారూపమైన స్థితి ఉండదు. గనుకనే ప్రియుని త్వరగా రమ్మని పిలుచుచున్నది. ఇర్రి వలెను లేడి పిల్ల వలెను తల్లి లేడి కొంచెము మందముగా పరిగెత్తును, అదే లేడి పిల్ల వేగముగా పరిగెత్తును. ఎన్ని ఆటంకములున్నను వాటిని దాటి వేగముగా వచ్చును. అందుకనే ప్రియుడు ఆటంకములు దాటుకుని త్వరగానే వచ్చునని ఇర్రికిని లేడి పిల్లకును ప్రియురాలు పోల్చినది. మనము ఎన్ని ప్రార్థనలు చేసినా ఆయన వచ్చే సమయంలో రాకమానరు. ఎన్ని ఆటంకములు ఉన్నను వాటిని దాటి లేడి పిల్లవలే త్వరగా వచ్చును. మనము పరలోకములకు వెళ్ళిన తరువాత ప్రభువు నేను ఆలస్యముగా వచ్చితినా అని అంటే త్వరగానే అందుము. ఆలస్యం అనుకుని వారికి ఆలస్యముగానే వచ్చును, త్వరగా అనుకుని వారికి త్వరగానే వచ్చును. కొండ బాటల మీద అనగా
కొండ మీద బాటలు ఉండుట కష్టము, ఉన్నను వచ్చుట కష్టము. అయినను వధువు ప్రియుని చూచి, ప్రభువా, కొండల వంటి ఆటంకములున్నప్పటికీ కొండల మీద నీవు బాట వేసి రాగలవు, నీకు ఆటంకమేమి అని పలుకుచున్నది. సంఘంలో 2 తరగతుల వారు ఉన్నారు. దేవుడు తన వాగ్దానంను తప్పక నెరవేర్చును అనువారు, మరి ఒక తరగతి వారు నిశ్చయముగా చెప్పలేము అనేవారు కలరు. ఈ భేదము యూదులలో ఉండెను. ప్రభువా, ఈ భేదం ఉన్నదని చెప్పి నీవు ఆలస్యం చేయుదువేమో, ఈ భేదములలో దారి కలుగచేసుకుని త్వరగా రమ్ము. హెబ్రీ బైబిల్లో బేతేలు కొండ మీద నుండి రమ్ము అని ఉన్నది. ఈ కొండలు పాలస్తీనా దేశంలోనివే. బేతేలు అను మాటకు భేదమని అర్థము. భేదము ఉన్నను లేడి పిల్లవలే వేగముగా రాగలవు. భేదములనే అడ్డుకొండలున్నను వాటిని దాటి బాట వేసుకుని లేడి పిల్లవలే రాగలవని ప్రియులతో పలుకుచున్నది. ప్రభువా, నీ సంతతి అయిన ఇశ్రాయేలీయులను బాటలేని ఎర్ర సముద్రంలో ఆరిన నేలపై నడిపించి ఆవల ఒడ్డునకు చేర్చిన నీవు వచ్చుటకు నీకు ఆటంకమేమి ఉన్నది? గాన ఆటంకమును దాటుకుని రమ్ము. 2వ రాక కాలమందు లోకంలో అన్ని మతములలోనూ, అన్ని మిషనులలోనూ, అన్ని విషయములలోనూ, ప్రజలందరిలోనూ అనేక భేదములను, ఆటంకములు ఉన్నవి. అయినను వాటన్నిటిని దాటుకుని త్వరగా రాగలవు. ఎందుకనినా సముద్ర అలలపై గాలిపై నడిచిన నీకు, మరణముపై పూర్ణ జయము తెచ్చిన నీకు సమస్తము సాధ్యము గనుక త్వరపడి రమ్ము. త్వరపడి రమ్ము అనగా ఇది సంఘము చేయు ప్రార్థన. ఇది ఎంత పాత నిబంధన సంఘ ప్రార్థన అయినప్పటికీ క్రొత్త నిబంధన సంఘ ప్రార్థనను పోలియున్నది. అది ఏదనగా, ప్రభువైన యేసు రమ్ము. ప్రకటన 22:20. మొదటి రాకడ ప్రార్థనయు 2వ రాకడ ప్రార్థనయు గొప్ప పొందిక కలవై ఉన్నవి. పై మాటలలో 2 సంగతులున్నవి. రాత్రి గతించవలను, సూర్యోదయము కలుగవలను. ప్రియుడు వచ్చిన ఈ 2 పనులు జరుగును. కనుకనే త్వరపడి రమ్మని సంఘము ప్రార్థించుచున్నది. ఇదియే పాత నిబంధన, క్రొత్త నిబంధన చివరి ప్రార్థన. ఇక ప్రార్థనలు లేవు. ఇంతకన్నా మించిన ప్రార్థన లేదు. ఈ ప్రార్థన నెరవేర్పు వధువు భూలోకమును విడిచి పరమునకెక్కిపోయి ప్రియునితో ఏకమై ఉండును. సంఘ ప్రార్థనయే దేవుని సమస్త దానములను, దీవెనలను తుదకు దేవుని పూర్ణముగా అనుభవించుటకు సాధనమై ఉన్నది. ప్రియ విశ్వాసి, నీవు బాగుగా ప్రార్థించి దేవునిలోని సర్వ సంపదలను సంపాదించుకును అనుభవ దీవెన నీకు కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రియ ప్రభువా, నీతో సహవాసము కలిగి ఛాయారూపమైన స్థితిగాక నన్ను ముఖాముఖిగా ఎరిగి నీవు మాకు సంపాదించిన సమస్త సంపాదన అనుభవించు దీవెన దయచేయము. ఆమేన్. ప్రభువా, నీకేది అసాధ్యమైనది లేదు. నిన్ను కలిగిన నీ ప్రియురాలికి అసాధ్యమైనది లేదు. అట్టి అనుభవ దీవెన మాకు దయచేయము. నీవు త్వరగా వచ్చుచున్నావు గనక నీ వధువు సంఘమైన మమ్మును కూడా త్వరగా సిద్ధపరచుము. ఈ మా ప్రార్థన త్వరగా వచ్చుచున్న వరుడైన క్రీస్తు ప్రభువు నామంలో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మరణాత.